నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గూడూరు శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ. హాజరైన ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి. గూడూరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం రాహుకాల పూజలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. కోట పట్టణంలో శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. ఉభయదాతలుగా వ్యవహరించిన చంద్రగిరి మురళీకృష్ణ జ్యోతమ్మ దంపతులు. సాధారణ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా డాక్టర్ పాషం సునీల్ కుమార్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొట్టమొదటిగా వాకాడు గ్రామానికి వచ్చిన పాషం సునీల్ కుమార్ కు వాకాడు కూటమి నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ఘన స్వాగతం పలికారు. అశోక పిల్లర్ సెంటర్ వద్ద భారీ జన సందోహంతో డీజే సౌండ్, డప్పుల మోతలు, చిన్నారుల కోలాట నృత్యాలు, గుర్రపు స్వారీలు, క్రేన్లతో అడుగడుగున భారీ గజమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వాకాడు బస్ డిపో నందు వాకాడు విజయవాడకు 2 నూతన బస్సులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అశోక్ పిల్లర్ సమీపంలోని ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం దళితవాడ బజార్ వీధి, బీసీ కాలనీ మీదుగా గొల్లపాలెం వరకు ర్యాలీ నిర్వహించారు. ముందుగా దళితవాడలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కనిపిస్తారా
కొద్దిగా వెనక్కి రండి అన్న కొద్దిగా వెనక్కి రండి చెప్తా ఉండు ఏంటనే చెప్తా రేపు చెప్తా ప్రతి నెల దివ్యాంగులకు నిర్విరామంగా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో ఆర్ఈడి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సహకారంతో క్లబ్ సభ్యురాలు అయిన డాక్టర్ నిర్మల దాతృత్వంతో దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి తమ 2 క్లబ్బులకు చెందిన సభ్యులు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనుజ, సభ్యులు, ఆర్ఈడి సంస్థ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు
ఇబ్బంది లేదు. 5వ తేదీ వీరభద్ర స్వామి గుడిలో వికలాంగులకి ఇన్నర్వి కోటి ఆంధ్ర మహిళా మండలి తరఫున పళ్ళ సరుకులు ఇస్తారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ నెల దాకా ఈ ప్రోగ్రాంకి నిర్మల అమరావతి హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి రోహిణి మేడము, కృష్ణక్క, స్నేహ, శశి, అనిత సెక్రటరీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రెడ్ సంస్థ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మనకు రెగ్యులర్గా జరిగే ప్రోగ్రాం ఇది. రెడ్ సంస్థ వాళ్ళతో మన ఇన్నర్వీలు మరియు మహిళా మండలి సభ్యులతో కలిసి ఈ ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాము. చాలా సంతోషం. ఈరోజు మాకు డోనర్గా మా మెంబర్ అయిన నిర్మల గారు ఇచ్చారు 5,000. చాలా సంతోషం. ఆ అమ్మాయి చాలా యాక్టివ్గా ప్రతి ప్రోగ్రాంకి అటెండ్ అవుతుంది. ప్లస్ స్పాన్సర్ కూడా ప్రతి సంవత్సరం ఇస్తుంది. వాళ్ళది మనకు తెలిసిందే అమరావతి హాస్పిటల్ గూడూరులో ఫేమస్ హాస్పిటల్. ఆ అమ్మాయి ఈరోజు రాలేకపోయింది. ఆమెకు మా 2 సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమం నిర్విరామంగా చేసుకునే దానికి మాకు రెడ్ సంస్థ వాళ్ళు సహకారం అందిస్తున్నారు. వాళ్ళకి మేము వాళ్ళు మాకు సహకారంతో ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మా సంస్థలో సభ్యులందరూ ఈ ప్రోగ్రాంకి దాతలుగా వ్యవహరిస్తున్నారు. వారందరికీ కూడా మా 2 క్లబ్ల తరఫున కృతజ్ఞతలు. మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా రెడ్ సంస్థలో ప్రతి నెల 5th ఇక్కడ పళ్ళ సరుకులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది గత 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరము ప్రెసిడెంట్గా న్యూ ప్రెసిడెంట్ సెక్రటరీస్ ఎలక్ట్ అయి ఉన్నారు. మహిళా మండలి ప్రెసిడెంట్గా రోహిణి గారు, సెక్రటరీగా విష్ణువందన గారు, అట్లాగే ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్గా తనూజ మేడం గారు, ఇంకా సెక్రటరీగా అనిత. వీళ్ళు సక్సెస్ఫుల్గా ఇంకా ఎన్నో, ఇది ఫస్ట్ ప్రోగ్రాం వీళ్ళకి ఈ నెలలో ఇది వాళ్ళు సెలెక్ట్ అయినప్పటి నుంచి ముందు కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు వీళ్ళ ద్వారా జరగాలని కోరుకుంటున్నాము. అట్లాగే ఈ కార్యక్రమం చేస్తున్నాము సక్సెస్ఫుల్గా అంటే సుధీర్ వాళ్ళు కూడా కారణం, సుధీర్, రాజేష్ వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది ప్రతి నెల 5వ తేదీ డెఫినెట్గా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ వాళ్ళకు, మా మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా మెంబర్స్లో ఎవరిని అడిగినా కానీ తప్పకుండా ఈ కార్యక్రమానికి 7 సంవత్సరాల నుంచి డొనేట్ చేస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా మా మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం స్టార్ట్ చేసింది డాక్టర్ రోహిణి గారు 2017లో. అక్కకు కూడా నేను అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నాను. అక్కకు కూడా మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రోగ్రాంతో కూడా వీరమ్మ గారు వీళ్ళందరికీ వెజిటబుల్ బిర్యానీ కూడా పంపించారు. గత 6 సంవత్సరాల నుంచి ప్రతి అమావాస్య రోజు వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఇస్తున్నారు. రెడ్ సంస్థ వాళ్ళకి అమావాస్య రోజు ఖచ్చితంగా 6 సంవత్సరాల నుంచి ఎన్ని అమావాస్యలు వస్తే అన్ని అమావాస్యల రోజులు వాళ్ళు ఫుడ్ స్పాన్సర్ చేస్తున్నారు. ఆయన రాజుగారు అకాల మరణం చెందారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ వాళ్ళ భార్య, పిల్లలు ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. వారికి కూడా భగవంతుడు ఎల్లవేళలా సహాయపడతాడని కూడా నేను కోరుకుంటున్నాను. రిహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతున్నటువంటి పల్సర్కి పంపిణీ కార్యక్రమంలో భాగంగా గత 7 సంవత్సరాలకు పైగా ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణమైనటువంటి డాక్టర్ పూర్ణమ్మ గారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే నూతనంగా ఎన్నికైనటువంటి ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి కార్యవర్గాన్ని కూడా రెడ్ సంస్థ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, ఎంతోమంది పేద కుటుంబాలకు వారి సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి దాఖలవలసినటువంటి నిర్మలా గారు, అమరావతి హాస్పిటల్స్ గూడూరు, వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ వారికి, అలాగే మీడియా మిత్రులు కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
నెల్లూరు ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన గూడూరు పట్టణంలో 10వ జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ప్రచార కేంద్రం నిర్వాహకుడు డాక్టర్ సుఖదేవ్ తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణం సొసైటీ ప్రాంతంలో ఉన్న గూడూరు ఇస్కాన్ ప్రచార కేంద్రం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నెల్లూరు ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పూరిలో జగన్నాథ రథయాత్ర నిర్వహించే కార్యక్రమానికి అనుగుణంగా గూడూరు పట్టణంలో గత 9 సంవత్సరాల నుండి జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది జూలై 13వ తేదీన గూడూరు పట్టణంలో జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, స్థానిక భక్తులు సహకారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 हिरण्यकशिपो तनु बृंदा केशवद्रुता हरे तव कर कमलवरे जय जगदीश हरे जय जगदीश हरे दलिता हिरण्यकशिपु మధ్యాహ్నం 3 గంటల నుంచి రథయాత్ర రాత్రి 8 ఉత్సాహంగా చేస్తున్నాం. అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం. రాబోయే నారాయణ గుడి దగ్గర మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పురవీధుల్లో మనం ఐసిఎస్ రోడ్డు, తర్వాత సంగం థియేటర్, తర్వాత గాంధీ బొమ్మ, అటు నేరుగా జెడ్పీ హై స్కూల్ నుంచి బనిగిసాపేట, సుందరమహల్, రైల్వే స్టేషన్, క్లాక్ టవర్, రాజా వీధి, కుమార్ వీధి నుంచి మళ్ళీ ఆఖరున డీనార్ కమిటీ హాల్కి వచ్చి చేరుకుంటుంది అనమాట. సో మనం కోలాటాలు, భజన బృందాలు ప్రతి సంవత్సరం లాగానే ఇంకా ఈసారి 10వ సంవత్సరం కాబట్టి ఇంకా ఉన్నతంగా వైభవంగా ఇంకా చేయాలనుకుంటున్నాం. ఈసారి ప్రతిసారి మనం 3000 మందికి భోజనాలు తయారు చేసి ఈసారి మనం 5000 మందికి భోజనాలు తయారు చేసుకుంటున్నాము. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జగన్నాథుడి యొక్క ఆశీస్సులు, జగన్నాథుడి యొక్క ఆశీర్వాదం పొంది ఆఖరణ కూడా ఆయన ప్రసాదం తీసుకొని మనం ఈ రథయాత్ర మొత్తం మీద అందరూ కూడా కీర్తనలో పాల్గొని నృత్యాలు చేసుకొని దారి పొడునా కూడా మనం 20,000 ప్రసాదాల ప్యాకెట్లు మనం ఏర్పాటు చేసాము. సో దాంతోపాటు ఎన్నో సాంప్రదాయకటువంటి నృత్యాలు ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మన పుర ప్రముఖులు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి రావడానికి ఒప్పుకున్నారు. కాబట్టి ఎంతో వైభవంగా అంగరంగంగా ఉంటుంది. తప్పకుండా మీరందరూ కూడా వచ్చి ప్రతి సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా భగవంతుడి సంతానం వండర్ఫుల్ ఫిలాసఫీ చక్కటి ప్రాక్టీస్ చేయడానికి అనుకూలం. భగవాన్ 4 గంటలు మన భగవాన్ ఈ మందిరంలో కూర్చుని హరే కృష్ణ అలాంటి బండితో హరే కృష్ణ వచ్చి మరి ఆఫీసులో లంచ్ బ్రేక్ హరే కృష్ణ అనుకోవచ్చు. ఈ రకంగా కలిసి వస్తుంది. ప్లస్ మన మనసు మాత్రం ఈ రథయాత్ర అనేది ఎవరైతే మాకు దేవుడు అంటే నమ్మకం ఉన్నట్టారో అటువంటి వారికి కొద్దిగా ఎలా చేయాలా అనుభవం కలగాలంటే ఎలా చేయాలి. అంటే ఈ రథయాత్ర ట్రయల్ రన్ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. ఈ పత్రికా విలేకరుల సముఖంగా అందరుగా ఇస్కాన్ యొక్క సాహిత్యాన్ని చదవాలా, ఇస్కాన్ మందిరాల్లో ఏ విధమైనటువంటి రోజువారీ కార్యక్రమం ఉంటుంది అది చూడాలా.
బలవనామ సంకీర్తన, అక్కడ మీరు చెప్పినట్టుగా ప్రసాదం, ఆ ప్రసాదాన్ని కూడా ఎవరైతే చక్కగా ఇక్కడ వైర్లు ఉన్నాయి, వైర్ పవర్లో పెడితే ఎలక్ట్రిసిటీ వచ్చేస్తున్నారు. దాన్ని ఆ పవర్లో పెట్టకపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి? అడగ భగవంతుడితో జోడించాలంటే తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అమ్మవార్ల దేవస్థానాల్లో శుక్రవారం రాహుకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ క్రమంలో హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం మరియు సొసైటీ ప్రాంతంలో కొలువై ఉన్న గూడూరు గ్రామదేవత శ్రీ నారాయణమ్మ పెరంట్రాళ్ళు దేవస్థానంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సామూహిక రాహుకాల పూజలు నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम दीप्ताय नमः, ओम वसुदाय नमः, ओम धन्याय नमः, ओम हिरण्ये नमः, ओम लक्ष्मीये नमः, ओम वाचये नमः, ओम शुचिये नमः, ओम स्वाहाय नमः, ओम वसुदे नमः, ओम తిరుపతి జిల్లా గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి బాబావారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. సాయిబాబా మందిరంలో బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాబా ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో కొలువు తీర్చి మేళతాళాలతో సాంప్రదాయబద్ధంగా సాయిబాబా పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు బాబా పల్లకి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయ కర్తలుగా పాదర్తి వరప్రసాద్, సుప్రజ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. तस्मै श्री गुरवे नमः। ओम सर्वाधाराय नमः।
करुणिया श्रीरामान पावनं वीराहे ध्यान साई देहे ध्यान पावनं वीराहे ध्यान कृष्ण राधा हरे भक्तहरे निवारे रघुवर महामाय पाठ पाठ रहे हैं తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట గ్రామానికి చెందిన చంద్రగిరి మురళీకృష్ణ జ్యోతమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారని, దాతలకు శ్రీ కోటమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చెప్పారు. అలాగే 29-30 తేదీల్లో జరిగిన శ్రీ కోటమ్మ తల్లి జాతరకు హాజరై అమ్మవారిని దర్శించుకున్న భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మీకు రెండోసారి ఏదైనా కావాలి రండి కర్లమా అన్న కారమ్మా తీసుకోండి. పక్కన వేరే కౌంటర్లో ఉంది, కౌంటర్లో బిల్లు వేసుకోండి. సాంబార్ కావాలన్నా అన్నం కావాలన్నా అది పెట్టుకోమా, నేను తక్కువ అది పెట్టుకోండి. ఏం కదలాలా తిరుపతి జిల్లా కోట పట్టణంలో కలిసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం
జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఈరోజు దాతలు వాట వాస్తవ్యులు చంద్రగిరి మురళీకృష్ణ గారు, జ్యోతమ్మ గారు దాతృత్వం, తర్వాత మన దేవస్థానం వారి దాతృత్వంతో ఈరోజు ఈ కార్యక్రమం కొన్ని వందల మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. మన జరిగినటువంటి 29, 30 తేదీల్లో జరిగినటువంటి కోటమ్మ తల్లి తిరునాళ్ళు జాతర ఎంత చక్కగా జరిగిందో మాటలు చెప్పలేము. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీస్సులు పొందుతూ అమ్మవారి కృపకు పాత్రలైనారు. ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి భక్తులు కూడా వాళ్ళ జన్మ ధరించినట్టే. ఎంత డబ్బైనా ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు, కడుపు నిండా అంత అన్నం పెడితే దానికి మించినటువంటి ఆనందం ఏది లేదు. ప్రతి దాంట్లో తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, కానీ మాకు అది తక్కువ ఇది తక్కువని అన్న భోజనం మటుకు మాకు తృప్తిగా సరిపోయిందని చెప్పేసి సంతోషపడేవాళ్ళే. కానీ అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఇట్లాంటి కార్యక్రమం చేస్తూ ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటూ అమ్మవారికి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా ఇట్లాంటి సేవా కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి వాకాడుకు పాశం సునీల్ కుమార్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు యువ నాయకులు చరణ్ రెడ్డి, పంట్రంగం అరుణ్ ఆధ్వర్యంలో యువత కోట క్రాస్ రోడ్ వద్దకు చేరుకున్నారు. క్రాస్ రోడ్ నుంచి వాకాడ వరకు స్వాగతం పలుకుతూ వాకాడ అశోక్ పిల్లర్ సెంటర్ వరకు ఉత్సాహంగా భారీగా బైక్ ర్యాలీ చేసి సందడి చేశారు. ఈ క్రమంలో వాకాడు గ్రామంలో పసుపు తోరణాలు, స్వాగత ఫ్లెక్సీలు, డీజేలు, క్రేన్లతో గజమాలలు సిద్ధం చేసి పాశం సునీల్ కుమార్ పైనున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పివి సాయి, మీజూరు, చంద్రప్రకాష్, వరుణ్, హేమంత్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని తూమూరు గ్రామంలో సూలూరుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీ విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సూలూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు ఆసక్తికరంగా జరిగాయని, తెలుగుదేశం పార్టీలో కూడా నాయకులు రెండు రకాలుగా పనిచేశారని చెప్పారు. కొందరు నాయకులు కష్టపడి పనిచేస్తే మరికొందరు నామమాత్రంగా పనిచేస్తున్నట్లు నటించారని
చేశారని ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై నెలవల సుబ్రహ్మణ్యం విరుచుకుపడ్డారు. ఈవీఎంలను పగలగొట్టిన హత్య యత్నాలకు ప్రయత్నించిన అప్పటి ఎమ్మెల్యేను సమర్థించే కార్యక్రమం మొట్టమొదటిగా పెట్టుకున్న నీకు ప్రజలే బుద్ధి చెప్పారని, ఇలాంటి సంఘటనలను సమర్థించడం నీకే తగునని ఆయన ఎద్దేవా చేశారు. మరియు వీధి రేట్లయితేనేమి అన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత తెలుగుదేశం ప్రభుత్వంలో. తుమ్మూరు నాయకులకి మరియు మహిళలకి మరి అందరికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తాను. ఈ ఎన్నికల్లో రెండు విధాలుగా ఉన్నాయి. కొంతమంది షో చేస్తారు, మేము కూడా ఎన్నికల్లో చేశాం, మేము కూడా పార్టిసిపేట్ చేశాం, మరి ఒక పక్క ఆమె గెలుస్తుందిలే ఇది ఎడ గెలవబద్దు అని చెప్పి వెనక చేరి అంటూ ఉంటారు. ఆ వర్గం ఒక వేరే. రేంబోళ్ళు కష్టపడి తెలుగుదేశం అభ్యర్థిని నేనే తెలుగుదేశం అభ్యర్థిని అని పనిచేసిన కార్యకర్తలు నాయకులు అది వేరే ఉండరు. మాకు అందరూ తెలుసు ఎవరు ఏం చేసిందనేది. అయినా ఎప్పుడూ దాన్ని బయటపెడం. ఈరోజు మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు గందరగోళం నెలకొంటుంది. ఎప్పుడో పార్టీకి పనిచేయని నాయకులు అందరూ కూడా వచ్చేస్తున్నారు, మీరేమో సెలవులు కప్పేసుకుంటున్నారనే ఒక అభద్రతా భావం ఉంది మా నాయకుల్లో. అలాంటిది ఏమీ లేదు. 2020 నుంచి నాతో కూడా పయనించిన నాయకులు ఎవరైనా ఉన్నారు, ఏ కార్యకర్తలు ఉన్నారు, ఎన్నికల్లో ఎవరు కష్టపడి విజయశ్రీ గారి గెలుపు కోసం పనిచేశారో వాళ్ళకి ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. వాళ్ళు చెప్పిన పని జరుగుతుందని చెప్పిన కూడా చంద్రబాబు నాయుడు కేసు పెట్టించడం అంటాడంట. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వ్యక్తి, ఫ్యాసిస్ట్ భావాలు కలిగిన మాజీ ముఖ్యమంత్రి ఎలాంటి మాటలు మాట్లాడితే ఇంకేం మాట్లాడతాడు? ప్రజాస్వామ్యం అంటే విలువలు లేవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ. హాజరైన ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి. గూడూరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం రాహుకాల పూజలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. కోట పట్టణంలో శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. ఉభయదాతలుగా వ్యవహరించిన చంద్రగిరి మురళీకృష్ణ జ్యోతమ్మ దంపతులు. దివాల్చి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.